గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విన్నానా సార్ அவர் ஒன்றும் செய்ய மாட்டார் ఏం చేయరు సార్ సుమ్మా జై శ్రీరామ్. ఏంటి జై శ్రీరామ్ ఎప్పటి నుంచి మీరు? చిన్నపిల్లల నుంచి బట్ కానీ శివభక్త. అప్పుడు ఆంజనేయ స్వామి చూసి 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 అప్పటి నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ 1500 ఫైట్స్ చేశాను. ఇప్పుడు కూడా మనకు ఇలాగ ఉంటుంటే అదే ఇది చిరంజీవి ఇచ్చిన భిక్ష. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాం, ఒక ఫోన్ ఒరే సింగిల్ మెసేజ్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్. బాధపడదు, నేనున్నాను అన్న. నా లైఫ్లో దర్శనం చేశాను కదా దేవుడిని, చిరంజీవి గారే నాకు దేవుడు. జై శ్రీరామ్ అంటే మన చిరంజీవి గారు వస్తారు, ఆంజనేయ స్వామి వస్తారు, గర్రానా మొగుడు. ఆ ఫిలింలో నేను భోజనం బాగా తింటాము. డైరెక్ట్ సోలో ఫిలిం 25,000 అన్నాను. చిరంజీవి గారు మెగాస్టార్ పిలువు నేను ఇస్తాను అన్నాడు. నేను అదే డల్ అయిపోయింది. కొట్టారా? డబ్బు 5 lakhs వేరే ఎవరైనా డబ్బు మనకి ఇచ్చారు, ఆ డబ్బు మారిపోయింది సార్. 5 lakhs మారిపోలేదు. మెయిన్ ఫస్ట్ వన్ చిరంజీవి సార్. మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ఒక భయము, ఒక థ్రెట్ అనేది వచ్చింది మీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర నుంచి. దేవుడు ఒక్కొక్క స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశారు. ఎంత బాగా చెప్తున్నారు అసలు. మేనేజర్ అయిన తర్వాత వాడే ఫుల్. నా ప్రాపర్టీస్ కూడా ఎన్నికవరకు నా మీద ఒన్ను కూడా లేదు. సరే ఏం చేసింది జై శ్రీరామ్ అంటే వచ్చాను. విశ్వమనంబలం అన్నాడు, మీ ఫ్యామిలీలో మీకు అగెన్స్ట్గా ఉన్నారు మీకు తెలుసా అన్నాడు. నాకు అసింగం అయిపోయింది. వాళ్ళు నాకు అడ్వైస్ చేశారు. అదే ఫస్ట్ నా బ్రదర్ అంతా చేశారా. ఇప్పుడు మీ ఫ్యామిలీ, ఇల్లు, పిల్లలు, మీ ఆవిడ ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు అంతే. చిన్న అడ్వైస్ అంటే అది ప్రేమ ఎవరు మీద ఎక్కువ ఉండకూడదు. ఒకే ఒక ఫోన్, మెగాస్టార్ అంటే దేవుడు మనం డైరెక్ట్గా వాడు రాలేదు. అంటే ఇది మాదిరి హెల్ప్, ఉపకారం ఒక సహాయం చేసినప్పుడు మన దేవుడు స్ట్రైట్గా మనం చూస్తాం. ఆ వార్త ఒకే వార్త, అది ఫెయిలియర్ లేదు. చిరంజీవి బావ అన్నారు అంతే. మన అన్నారు ఉన్నారు కదా, సరే ఒకసారి ఫోన్ చేసి అడుగుతాం అని ఒకే ఒక ఫోన్. మెసేజ్ మాత్రం ఫస్ట్ ఇచ్చాను. అన్న నాకు కొంత ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిలియర్, ఏం చేయాలి నాకే తెలీదు, ఏంటంటే సహాయం చేశారంటే చేయండి అంతే. ఒరే సింగిల్ మెసేజ్. బాబు నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను నేపాల్లో, నేను వచ్చి మాట్లాడతాను. సెకండ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్. హాయ్ పొన్నంబలం, అబ్బాయి ఏం బాధపడదు, నేను ఉన్నాను అన్న, నువ్వు తొందరగా అపోలో హాస్పిటల్కి వెళ్ళు, అన్ని ఫైల్ తీసుకుని వెళ్ళు, నేను ఉన్నాను, ఏం మాట్లాడకూడదు, స్ట్రైట్గా ఇమ్మీడియట్గా వెళ్దాం. ఇది సరి మన అప్పుడు డయాలసిస్ చేస్తున్నాను. సరే డయాలసిస్ చేయాలంటే సరే సహాయం చేసుకున్నాడు అని సరే ఓకే జై శ్రీరామ్ అని ఉంటుంటే డాక్టర్ అడుగుతున్నారు, డోనర్ రెడీగా ఉన్నాడు. ఎందుకు సార్? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కదా, అందుకే డబ్బు ఎక్కువ కావాలి కదా. ఏం మాట్లాడదు, ఉందా లేదా డోనర్? ఉన్నారు సార్, రెడీ చేసుకుంటే ఫుల్ అక్కడ డయాలసిస్ 3 months కంటిన్యూ చేసి కిడ్నీ, లివర్, లంగ్స్ అన్నీ చెక్ చేసి
ఇమీడియట్గా చేసేసారు. ఉమ్, ఆ వాక్యం అది ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు చెప్తాం కదా, ఒక మనుషాలు ఇదిగా అంటే మెగాస్టార్ మెగాస్టార్ ఆ దేవుడు చిరంజీవి గారిని ఇదే నా లైఫ్లో ఇంతవరకు నేను సంపాదించేది మీన్స్ దర్శనం చేశాను కదా దేవుడని, అది ప్రయోజనం ఇప్పుడే. ఉమ్. దేవుడు ఒక మనుషాలు లాస్ట్ వరకు ఉన్న తర్వాత చచ్చిపోంత ముందుగా దేవుడా అంటే అప్పుడు చూసారు, అప్పుడు అడుగుతారు కదా. నాకు ఇన్బిట్వీన్లే వచ్చిన దేవుడు నన్ను చూసి ఉమ్, చిరంజీవి గారే నాకు దేవుడు. ఉమ్, అదే ఇప్పుడు కూడా అంటే ఆంజనేయ స్వామి అంటే నాకు ఆంజనేయ స్వామి అంటే వన్ స్లిప్ టరక్ వెళ్ళి మెగాస్టార్ వచ్చి టరక్ అలాగా ఆ, అంతవరకు ఇప్పుడు కూడా మార్నింగ్ ఏంటంటే జై శ్రీరామ్ అంటే మన చిరంజీవి గారు వస్తాడు, ఆంజనేయ స్వామి వస్తాడు. అది అది రియల్ మన இந்த சாமி கும்பிடுறது. ఉమ్, அது ரொம்ப லைஃப் இருந்தால் நான் ஒரு 3 to 4 ఫిల్మ్స్ ఓన్లీ హిట్ అక్కడ మనది తెలుగులో. చిరంజీవి గారి ఎక్కువ ఉంది. ఉమ్, అన్న చిరంజీవి అన్న ఫిలిము గర్రానా మొగుడు, ఆ ఫిలింను అందరికీ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. బికాస్ నేను భోజనం బాగా తింటాము, ఉమ్, ఎందుకంటే ఆంజనేయ స్వామి మనం అంటే మటన్ మటన్ చికెన్ అందరూ అడుగుతారు ఏంటి బాబు ఆంజనేయ స్వామి అంటే బాగా మీకు ఇష్టం కానీ చికెన్ మటన్ సార్ అది వేరు సార్ ఇది వేరు. ఉమ్, నేను శివభక్త కానీ నా శరీరం వాళ్ళది, లోపల ఉన్నది శివ అవరు ఆ లోహం మొత్తకే వాళ్ళ అధిపతి, అది మన హార్ట్ఫుల్ అంటారు. నా శరీరం ఇప్పుడు ఈ ఉయిరోడ ఉడల్ அப்படின்றதுன்னா చిరంజీవి గారు వచ్చి ఇచ్చినది. అది ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడాను, అది నా భాగ్యం. చిరంజీవి సార్ మెగాస్టార్ అవగాల தான் ఉమ్, అప్పుడు అంత ఫైట్ గరానా మూడు క్లాష్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కే రెమ్యునరేషన్ ప్రాబ్లం, ఉమ్, ఎందుకంటే ఇన్పిటీన్ నేను ఎక్కువ ఫిల్మ్ చేసి కూడా మనం పైకి రాలేదు. ఏంటి ఇది ఒక ఇది సరే సోలో ఫైట్ చేయాలి ఆ, అంటే అప్పుడు యూనియన్లు 3000 రూపీస్ అదే ఫైనల్ కార్డు తీసుకోవాలి. ఆ నిర్ణయం చేస్తున్నాడు. అది ఫిక్స్ చేశారు 3,000. ఒక ఫైట్ సోలో ఫైట్ అంటే మీకు 3000. ఉమ్, అప్పుడు అది పెద్దది. అది నేను ఎప్పుడు చెప్తానంటే 87 ఓకే. 88. అప్పుడు నేను మూర్ఖమైన నా మెంటల్ అయిపోయాను, అంటే సంపాద్యం లేదు. ఆ, సిస్టర్స్ మొత్తం లైన్గా వచ్చారు. ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ 4 మెంబర్స్, సెకండ్ వైఫ్ 11 మెంబర్స్, నేను 7th. ఆ, నాకు కింద 4 సిస్టర్స్. ఫుల్ మన భారాన్ని మొత్తం నా మీదే. ఉమ్, అప్పుడు డబ్బు కావాలి కదా, అంటే ఏంటి ఇది సినిమాలో వచ్చాము ఫైట్ చేస్తాము కానీ ಇನ್ನೂ పైకి రాలేదు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచన చేసేది. ఇని గురు ఫైట్ పోకూడదు, డైరెక్ట్ సోలో ఫైట్. ఉమ్, అది ఎంత అని మనం చూద్దామని కూర్చుంటాం. అందరూ పిలుస్తారు గురు ఫైట్గా, ఓన్లీ సోలో ఫైట్. ఉమ్, అప్పుడు చిరంజీవి గారు వచ్చి మన మాస్టర్ పెప్సీ విజయన్ వారు అడిగారు 25,000 అన్నాను. ఉమ్, అలా చూశారు 25,000 డబ్బు ఎంత వాల్యూ మీకు తెలుసా? ఇప్పుడు అందరూ సోలో బయట 3,000కే ఇది ఎక్కువ అనుకుంటున్నారు. యూనియన్ రేట్. అది నాకు కావాలి, మీరు ఎంత ఏమైనా చేసుకోండి, నేను రెడీ అని. ఇది ఇట్లా పోతుంది, ఒక 2 వీక్స్ పోతుంది. చిరంజీవి గారు మెగాస్టార్ ఏంటి అంత వాడు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్. అవును సార్ అగభావం సార్ అన్నారు అందరూ. లేదు అగభావం లేదు, వాళ్ళకు స్కిల్ లేకపోతే అలాగా అడగరు. ఉమ్, పిలువు నేను ఇస్తాను అన్నాడు. ఉమ్, ఉమ్, నేను వచ్చిన అడ్వాన్స్ వద్దు, నా మీద మీకు నమ్మిక వచ్చింది కదా, ఓకే నేను ఒక ఫైట్ చేస్తాను, తర్వాత డబ్బు ఇవ్వండి అని ఫైట్ చేసింది. సూపర్ హిట్ ఫైట్ కరానా మొగుడు. ఉమ్, దాంట్లో వచ్చి ఫైట్ చేసినప్పుడు ఒకరోజు
మటన్ రాలేదు. నేను అదే డల్ అయిపోయాను. మటన్ వేళ ఎందుకంటే మన ఫైట్ హెవీగా చేశాను కదా, ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ కావాలి. అప్పుడు మోహన్ గారు మేనేజర్, అప్పుడు మన సర్జన్ సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ కదా, అప్పుడు పొన్నబలం ఇక్కడికి ఏంటో దొరకలేదు, పొన్నబలం అడ్జస్ట్ చేసుకో అన్నాడు. సార్ అడ్జస్ట్ చేసాం సార్, ఇది ఫైట్ అంటే మీరు భలేగా చేయను భలేగా అంటే మనకు బలం కావాలి కదా. నేను ఫైట్ చేయడం నాకు మూడ్ రాలేదు, నాకు ఇది ఆకలిస్తుంది, తినాలి అంటే 3 o'clock అయింది, 2:30 అయింది. హీరో సార్ వచ్చారు, అందరూ రెడీ చేసిన తర్వాత ఎక్కడ పొన్నాంబలం స్ట్రైక్ చేశారు సార్. స్ట్రైకా? ఎందుకు స్ట్రైక్ చేశారు అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్లే స్ట్రైక్ అయిపోయింది 8,000 అడిగి, ఇప్పుడు ఏంటి బాబు స్ట్రైక్? మళ్ళీ ఇదే డిమాండ్. అది లాస్ట్ డే, 3rd డే షూటింగ్ ఫినిష్. అప్పుడు మటన్ కావాలి, వాళ్ళు సార్ తెలియదు, అప్పుడు చెప్పులు అంటే నేను వచ్చాను. ఏంటి పన్నప్పుడు ఏంటి గొడవ చేస్తున్నాడు సార్? గొడవ ఏంటి లేదు సార్, భోజన కావాలి అందుకే అడిగినారు సార్. ఏంటి ఇవ్వలేదా? లేదు సార్ మటన్ అడిగాను సార్, నాకు ఇష్టం సార్ అది. మీరేం సార్ తిన్నాను? నేను కూడా మటన్, మీరు హైదరాబాద్లో దొరకలేదన్నారు సార్. ప్రొడక్షన్ కొట్టారా? ఈరోజు షూటింగ్ ఎవరికి 500 మెంబర్స్ ఉన్నారు, 1000 మెంబర్స్. ఇది గ్యాలరీ ఫైట్ అది. నేను లేకపోతే షూటింగ్ ఎలాగ జరుగుతుంది, వాళ్ళు లేకపోతే షూటింగ్, ఇద్దరే చేసేది సోలో ఫైట్. మరి ఎందుకు లేదన్నాడు వాడు. ఆ ప్రొడక్షన్ అంత చాపాట ఇస్తారు కదా, వాడు ఫైటర్ అంత లిస్టులు మనము పెట్టేసారు. వాళ్ళు అందరికి చికెన్ వచ్చింది, నేను చికెన్ తినరా అంటే చికెన్ అంటే ఒరిజినల్ చికెన్ తిను, ఇది నార్మల్ చికెన్ నాటుకోడి అంటారు, నాటుకోడి. సరే ఓకే కొనాబ్లా నేను తెప్పిస్తాను, తొందరగా తీసుకుని పెట్టి హోటల్లో తీసుకుని సార్. వచ్చిన తర్వాత సార్ జల్దీ బారా సార్, ఫుల్ తిన్న తర్వాత రా సరే, ఒక 1/2 kg వచ్చింది, ఫుల్ తింటే అబ్బా రెడీ హ్యాపీ. అంటే ఇప్పుడు రెడీ సార్. సరే ఈ షాట్ నేను ఒరిజినల్ చేస్తాను, నేను కూడా మటన్ తిన్నాను. ఇద్దరు ఒకే పెద్ద షాట్, అది ఒరిజినల్ చేస్తా అంటే ఒక షాట్ సార్ వేరెవరో చేయరు, హీరో ఒకే షాట్ ఫుల్ ఫుల్ త్రో షాట్ ఒరిజినల్ చేశారు. డమ్మాడు ఉంది ఎல்லாம் ఫుల్ ప్యాకప్ అన్నాడు సార్. బాగా తిన్నారు కదా, నిన్న ఫాలింగ్ వచ్చావు, రేపు చూస్తావు, రేపు మార్నింగ్ నీకు ఏం కావాలని చెప్పి ఆర్డర్ చేసి కరెక్ట్గా తీసుకున్నారా, ఈరోజు హ్యాపీగా ఉండు, టెన్షన్ కూడా రాకూడదు, హ్యాపీగా చేయాలి ఫైట్ అని చేసి చెప్పి నెక్స్ట్ డే ఫినిష్ అయిపోయింది. ఫిలిం 175 days, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రాఘవేంద్రరావు సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత హ్యాపీ అయ్యారు. వచ్చి కోణంలో ఎక్కడ ఉన్నాడు, నెక్స్ట్ ఫోన్ చేశారు, సార్ మెడ్రాస్లో ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళు, మన పేమెంట్ అలా వచ్చింది సార్ ఎంత కాదు, అది లేదు ఆఫీస్కి వెళ్ళు. సరే నెక్స్ట్ ఫిలిం ఏమో తర్వాత ఇంకా డబ్బు ఏంటి ఇది ఇలా 100 rupees 50 rupees లేదు అనుకున్నాను. అంటే వెయిట్ ఏవే ఉంది. సరే మనం ఇక్కడ ఓపెన్ అయితే వాళ్ళు ఫుల్ ప్యాకింగ్ లేదు, నేను ఇల్లులో పెట్టి 3 రోజులు అయిపోయింది, ఓపెన్ చేయలేదు. తర్వాత నా వైఫ్ వచ్చి అది ఓపెన్ చేశారు, 5 lakhs. నాకు భయం అయిపోయింది, వేరే ఎవరైనా డబ్బు మనకి ఇచ్చారు, ఇంకెవరిదో కావచ్చు, మారిపోయిందని తీసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటారు కంపెనీకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళారు. ఇక్కడ నొగంపాక ఆఫీస్కి వెళ్ళిపోయి, సార్ ఆ డబ్బు మారిపోయింది సార్, 5 lakhs.
మారిపోలేదు కాదు 3,000 ఇచ్చేటప్పుడు మీరు 25,000 అడిగితే చాలా ఎక్కువ అనుకున్నారు. మొత్తం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత 5 లక్షలు ఇచ్చారు మీకు. నాకు ఆ రోజు మెంటల్ అయిపోయింది. ఆ, లైఫ్లో అంత డబ్బు ఒకే టైంలో నేను చూడలేదు. అప్పటిదాకా చూడలేదు. అప్పుడు అదే ఫస్ట్ టైం. ఏంటి నాకు జీర్ణం అవ్వలేదు. అయితే అబద్ధం చెప్తున్నాడా తీసుకుని అన్నాడు అంటే కామెడీ గిమిడీ ఏమో చేస్తున్నాడా అంటే నేను హాఫ్ అన్ అవర్ కూర్చొని మళ్ళీ తిరిగి గుణంలో డబ్బు ఇవ్వండి ఏంటి సరే హాఫ్ అన్ అవర్ ఇట్టే అంటే కాఫీ తాగాను నీళ్ళు తాగి ఏం పొలంలో ఇక్కడ ఉన్నారు వెళ్ళండి అని ఆఫీసులో ఏంటి కన్ఫ్యూజ్లో ఉన్నాడు జాలిగా ఉన్నాడు వెళ్ళాను. అప్పుడు వచ్చి తర్వాత వీటిలో నా ఇంట్లో చెప్పిన తర్వాత వాడు అప్పుడే చూశారు మన వైఫ్. అమ్మో ఏంటి ఇది ఇంత డబ్బు. ఇమ్మీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్ అది నెల హెల్ప్ అయిపోయింది. ఫోన్ చేసి సార్ థ్యాంక్స్ సార్, ఇది మా సిస్టర్ మ్యారేజ్కి హెల్ప్ అయిపోయింది. మీరు చెప్పావు కదా అప్పుడు 25,000 అడుగుతున్నప్పుడు నాకు తెలుసు నువ్వు ఏం చేస్తాడని. నువ్వు ప్రూఫ్ చేశాడు, నేను ప్రూఫ్ చేయాలి కదా. నువ్వు ఫైటర్ అన్నాను కూడా నీ కరెక్ట్గా ఈ డబ్బు కావాలి, ఏం చేయాలి చెప్పండి నేను చేస్తానని ఒక ఇది ఇచ్చారు కదా. దాని దగ్గర కరెక్ట్గా చేశాను. అందుకే అప్పటి నుంచి నా మార్కెట్ కూడా తమిళ మార్కెట్ తెలుగు మార్కెట్ పెరిగింది. అంటే ఫుల్ అదే. ఇది ఎందుకు சொல்றேன்னா ఎందుకు చెప్తానంటే ఆ మనసు ఎరగవరు రాదు. నేను ఎన్నో మంది చూసాను, ఇంత అన్ని సూపర్ స్టార్ చూశాను, కానీ వాళ్ళు ఇంత அளவுకు సంబంధం అంటే ఇన్వాల్వ్ అవ్వలేదు. మనం చేస్తాము రెమ్యునరేషన్ తీస్తాము అయిపోతుంది, అక్కడ ఎప్పుడెప్పుడు చూస్తాము హాయ్ మనం అంతే. కానీ సార్ మెగాస్టార్ ఇలాగా చేసి అప్పటి నుంచే నాకు. దాని తర్వాత హిట్లర్ కూడా నేను వచ్చి సరే నేనేం అడగలేదు డబ్బు. ఎందుకంటే మనం ఆ టైంలో మనం చెప్పి ఒక నాకే అసింగం అయిపోయింది. అయ్యో అది 3,000 నేను 25,000 అడిగాను కదా. అంటే సరే ఓకే సార్ అప్పుడు సేమ్ అదే రెమ్యునరేషన్ సేమ్ 5 lakhs ఇచ్చి సేమ్ ఆపించి వెనకే డౌట్ అయిపోయింది నాడా అయిపోయింది. అప్పుడు కూడా నూరు సిస్టర్ మ్యారేజ్ అది అంటే బ్యాలెన్స్ అయిపోయింది కరెక్ట్. అయిన తర్వాత మనం ఇక్కడ విజయకాంత్ సార్ తమిళ్లో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, హెల్ప్ చేశారు. అయిన తర్వాత మనం ఇప్పుడు మన సినిమాలు నేను చూసినది 3-4 హీరోలు నాకు హెల్పింగ్ మట్టం లేదు. వాడు మెయిన్ ఫస్ట్ వన్ చిరంజీవి సార్, మెగాస్టార్ మెగా, అండ్ விஜயகாந்த் சார் అండ్ ஷரத்குமார் அதெல்லாம் வந்து நல்ல ஒரு ஹெல்ப் மாதிரி. ஸோ இது ட்ராவல் அழகாக போயிடுது சினிமாவில். ஸோ చిరంజీవి సార్ ఇప్పుడు నా లైఫ్లో పెద్ద என்ன சொல்கிறது ஒரு பெரிய இது அவர் தான், எல்லாமே அவர் தான். సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఉంటానంటే మీ దగ్గర మాట్లాడినంటే మన మెగాస్టార్ அவருக்கு இப்போ நல்ல நம்ம நேயர்களுக்கு அதாவது என்ன சொல்லுவாங்க இல்லையா தெரியல, எனக்கு தெரியல ఆ நேயர்களுக்கு எப்படி சொல்ல தெரியல. బట్ ఐ డ్రీమ్ మీడియాస్ అందరికీ నాకు ఆ సార్బా మన మెగాస్టార్ సార్బా అందుకే అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు మీరు చిరంజీవి గారిని. అలా శ్రీరామ్ అనగానే ఆంజనేయుడు కానీ శ్రీరామ్ అంటే వాళ్ళ ఫోటో వస్తుంది. అదే ఇప్పుడు నాకు దేవుడు చిరంజీవి గారు, ఎందుకంటే సెకండ్ లైఫ్. అవును, అది లేకపోతే ఇప్పుడు మనకు ఉయిరోడు వరకు అన్నమాట అంత సీరియస్ అయిపోయింది. ఇప్పుడు இதெல்லாம் நல்லா இருக்குன்னா ఆడు మళ్ళీ రెడీ అయ్యారా ఇలా ఫైట్ చేయడానికి? లైఫ్ లో మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే పొన్నాంబళం గారు అనగానే స్పేర్ పార్ట్స్ పొన్నాంబళం, ఇదేం పేరు అసలు? మామూలుగా ఎవరికి స్పేర్ పార్ట్స్ అంటే ఇక్కడ పంక్చర్ షాప్, సర్వీసింగ్ సెంటర్ టైటిల్ మాత్రం. అంటే
ఉచ్చంతలేருந்து ఉల్లంకాల్ అది టాప్ టు టాప్ పైనుంచి కింది దాకా టాప్ టు బాటమ్ ఫుల్లాగే చేంజ్ అయిపోయింది స్పేర్ పార్ట్స్ వల్ల. ఆ, ఇప్పుడు కిడ్నీ కూడా మారిపోయింది కదా, అవును. స్పేర్ పార్ట్స్ మారిపోయింది. అంతే నా ఇంట్రెస్ట్ మాట్లేదు, నా పని అది. నా పని ఏమిటంటే నా స్నేహం చేస్తాం. ఏ పని అంటే అది నాకు చెయ్యం తొలిలే దైవం తమిళ చెప్తారు. అంటే మనం ఏం పని చేస్తామో అదే మనం దైవం. అవును, అదే దైవం. అదే దైవం. అంటే అంత ఫాలో చేస్తే ఇప్పుడు వరకు నేను ఉంటానంటే సిన్సియారిటీ. ఉమ్, సిన్సియారిటీ లేకపోతే అది ఎవరు అంత కాదు రాదు. ఉమ్, ఇంతవరకు ఈ సినిమాలు 38 years 40 years అవుతుంది సినిమాలు వచ్చి. ఉమ్, ఇప్పుడు వరకు నేను సంతోషంగా ఉన్నాను. అది ఎంత ఫైట్ వేసి ఇక్కడ ఫ్రాక్చర్ ఇదెల్లా ఫుల్ ఇప్పుడు పోయింది. ఇదెల్లా అడిగి ఆ, இப்போதைக்கு இது ஷோல்டரு, இந்த ஷோல்டரு, நெக்கு, ஸ்பைனல் கார்டு, உண்டை, హిప్, నీ యాంగిల్లో நிறைய వాటి అయింది. అవును, చాలా అయ్యాయా? 50% లైఫ్ ఇంట్లో, 50% లైఫ్ హాస్పిటల్లో. అదిలే సినిమాలు 30% పోతుంది, 20% మాత్రమే ఇల్లు, ఆ, 30% సినిమా, 50% హాస్పిటల్. అంత హాస్పిటల్లో ఉన్నాకని స్టంట్ మాస్టర్గా నేను ఇదే పని చేస్తాను అనుకొని మళ్ళీ సినిమాల్లోకి రావడం, అవే ఫైట్లు చేయడం ఎందుకలా? ఇప్పుడు ఇంత చేశారు మీరు, 50% సినిమా, 50% హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లో స్టంట్ మాస్టర్ ఎందుకు? దానికి అతిశయం ఉంది. ఇంత ఫ్రాక్చర్ అయిపోయింది కదా, నా ఇంట్లో ఒక్కటి కూడా ఒక్కరు కూడా తెలీదా? అయ్యో. హాస్పిటల్ అక్కడే వెళ్ళి షూటింగ్ స్పాట్లో హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఫారిన్ లేకపోతే కోయంబత్తూర్, ఊటీ రెడీ అయిన తర్వాత ఇంటికి వస్తాం. అయ్యో, అవునా? ఇప్పుడు వరకు కూడా నా కొడుకు కూతురుకు యాక్సిడెంట్, మన నాన్న ఇలాగా ఉన్నారని వాళ్ళకు తెలీదు. ఇప్పుడు కూడా అంటే అలాగే అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు చూశారు, నాకు ఏం యాక్సిడెంట్ లేదని ఎవరికి తెలియదు. అయ్యో, అవునా? ఇంతవరకు ఇప్పుడు కూడా హాస్పిటల్కి వస్తారంటే వద్దు అన్నారు. ఇప్పుడు 450 times 750 times ఇక్కడ బ్లడ్ ఇది డయాలసిస్ చేశారు. ఓకే. ఒక్కసారి కూడా నేను, నా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, కొడుకు కూతురు, వద్దు రాకూడదు, ఇంట్లో ఉంటాను నేను మాత్రం. ఎందుకు? అది నా కష్టం, నా మాత్రం. అది కళ్ళు చూసి మీ కళ్ళు ఏడుస్తే రాకూడదు. ఎందుకంటే మనం ఏమైపోయిందంటే నాకే నా చెప్తానంటే మీకు అలాగా వస్తుంది పని హార్ట్లో ఉంది, అయ్యో 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 బాధ. అది వద్దు, ఈ లైఫ్లో సంతోషంగా ఉంటాను. అందుకే నేను మాత్రం కష్టపడి ఓకే మనకు అన్నీ వస్తుంది కదా, అన్నీ ఉంది. ஸோ லைஃப்பில் பேர் புகழ் எல்லாருக்கும் ஹெல்ப் பண்ணுறதுக்கு சார் இருக்கார். இந்த மாதிரி சினிமாவில் யாருக்கும் எந்த இது பண்ண துரோகம் வேட்டேஜ் இது வரைக்கும் அந்த மாதிரி இல்லை.